నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికిన సీఎం. ప్రభుత్వ చిహ్నానికే హుందాతనం తెచ్చారంటూ బాబుకు పవన్ ప్రశంస. తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్ కు ఘన స్వాగతం. దారి పొడవునా పూల వర్షంతో అమరావతి రైతుల నీరాజనం. వెంకటపాలెం నుంచి మందడం వరకు స్వాగత ర్యాలీ. ఈ నెల 21 నుంచే అసెంబ్లీ సమావేశాలు. 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయం. 2 రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఎన్నిక. 2 ఎమ్మెల్యే, మరో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల. ఈ నెల 25న నోటిఫికేషన్, జూలై 12న పోలింగ్. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 5 తుది గడువు. లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు. సమస్యలకు త్వరగా పరిష్కారం జరుగుతుందన్న భరోసా రావాలన్న లోకేష్. పవన్ క్యాంప్ ఆఫీస్ గా నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ ను కేటాయించే అవకాశం. గెస్ట్ హౌస్ ను పరిశీలించిన పవన్ కళ్యాణ్. పవన్ కు ప్రత్యేక కాన్వాయ్ తో పాటు భారీ భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వం. రేపు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ. విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో సభ నిర్వహణ. ఎన్నికల ప్రక్రియపై మాజీ సీఎం జగన్ పోస్ట్. ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ ఉందన్న వైసీపీ అధినేత. మనం కూడా అదే దిశగా పయనించాలన్న మాజీ సీఎం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. తెలంగాణలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్. యువతను నైపుణ్య వనరుల దిశగా తీర్చిదిద్దేందుకే ఏటీసీలన్న తెలంగాణ సీఎం. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.